ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి ముస్లిం సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం, అంటే వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులందరూ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రికల్ కానీ, ఆర్డబ్ల్యూసీ కానీ, ఫైర్ కానీ, పోలీస్ కానీ, అందరూ ఇక్కడ ఎంపీడీఓలు, ఎంఆర్ఓ గారు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఈ 3 రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని, అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మతాలకి అతీతంగా ఏ దైవ కార్యక్రమం జరిగినా మనం ముందుండాలి అని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న నాయకులు, అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని నాకు అనిపించింది అప్పుడు. అది మా కోర్ నియోజకవర్గం అని చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు. ఎక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు, అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా సాయి శక్తుల, ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను. మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు, నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది. ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీద తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతని మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను. ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి 1 గంట ఉద్యోగస్తులకు అందరికీ తగ్గించారు, వాళ్ళకి రంజాన్కి అనుకూలంగా ఉండాలని. ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు. మసీదుల్లో 5,000 పూజారులకి, మీరు పూజ చేసి రేపు రిలీజ్ చేస్తున్నాం. 49 కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు. సో టీడీపీ హయాంలో ఇవన్నీ ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు అనే దానికి మనం వేరే విధంగా చెప్పుకోని అవసరం లేదు. ఆయన ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుంది. కాబట్టి మనకందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని, వాళ్ళకి సేవలు చేయాలని, వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను. విపిఆర్ ట్రస్ట్ ద్వారా కూడా వాలంటీర్స్ కానీ అక్కడ పెట్టడం జరగదు. ఒక స్టాల్ పెడతాము, అక్కడ మీకు మా మనుషులు ఉంటారు. సో మీకు మా ద్వారా మేము చేస్తున్న కార్యక్రమంలో ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు. సో మీరు వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. ప్రపంచ శాంతి కోసం వాళ్ళు చేస్తున్న పూజలకి మీరు అందరూ అందుబాటులో ఉంటే కోరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.